తండ్రి అన్న ఆర్మీలో సైనికులు. కొన్నాళ్లకే ఆల్-ఖైదా చేతిలో తండ్రి హతం. ఆపై అన్నను ఐసిస్ టెర్రరిస్టులు కిడ్నాప్ చేసిన ఘటన. ఓవైపు ఆర్థిక కష్టాలు, మరోవైపు కుటుంబ భద్రతపై ఆందోళన. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ తన జట్టును ప్రపంచ కప్కు చేర్చాడు. మెగా టోర్నీలో తొలి మ్యాచ్లో ఓటమి ఎదురైనా అతడి పోరాట స్ఫూర్తి మాత్రం అద్వితీయం. అతడే ఇరాక్ ఫుట్బాల్ ప్లేయర్ అయోమెన్ హుస్సేన్. ఫీఫా ప్రపంచ కప్లోనూ ఇరాక్ గ్రూప్ ఐ నుంచి బరిలోకి దిగింది. ప్రత్యర్థి నార్వే చేతిలో ఘోర ఓటమిని చూసింది. 4-1 తేడాతో నార్వే విజయం సాధించింది. ఇరాక్ తరపున ఏకైక గోల్ను అయోమెన్ సాధించాడు. ఆటలో ఓడిపోవడం, గెలవడం సహజమే, కానీ పోరాటమే అతి కీలకం. ఇందులో అయోమెన్ పెద్ద సార్లకు ఏమాత్రం తీసిపోడు. ఇరాక్ జట్టులోని ప్రతి ఒక్కరూ శ్రమించి ఈ స్థాయికి వచ్చిన వారే. కానీ వీరిలో అయోమెన్ జీవితం భిన్నమైంది. అయోమెన్ తండ్రి ఇరాక్ ఆర్మీలో సైనికుడు. ఆల్ హవీజా జిల్లాలోని ఆల్ సఫ్రాలో అయోమెన్ 1996లో జన్మించాడు. అతడికి 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన తండ్రిని ఆల్-ఖైదా హత్య చేసింది. ఇంటి నిర్మాణం కోసం మెటీరియల్ను కొనుగోలు చేసేందుకు వెళ్ళగా ఆయన్ను దారుణంగా చంపేసింది. ఇప్పటికీ ఆ ఇంటి నిర్మాణం పూర్తి కాకపోవడం గమనార్హం. కెరియర్ ఆరంభంలో ఫుట్బాల్ ప్లేయర్ కావాలని అయోమెన్ అనుకోలేదు. ఎలాగైనా డబ్బు సంపాదించి మధ్యలోనే ఆగిపోయిన ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని భావించాడట. తండ్రి లేకపోవడంతో కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. అలాగే కుటుంబ భద్రత కూడా అయోమెన్ను ఆలోచనలో పడేసింది. సొంత ప్రాంతాన్ని వదిలి వెళ్ళాలని అనుకున్నాడు, కానీ మిగతా కుటుంబ సభ్యులు నిరాకరించారు. అయోమెన్ అన్న ఆర్మీలో చేరడంతో పరిస్థితి కాస్త పర్వాలేదనిపించింది. ఇదంతా కొన్ని రోజుల ముచ్చటే. ఓ రోజు ట్రైనింగ్ క్యాంప్ నుంచి తిరిగి వస్తుండగా అతడి అన్నను ఐసిస్ కిడ్నాప్ చేసినట్లు వార్త వచ్చింది. దీంతో అప్పటి వరకు ఆడుతున్న ఫుట్బాల్ వదిలేయాలని నిర్ణయానికి వచ్చాడు. కానీ అయోమెన్ తల్లి మాత్రం అలా జరగనివ్వకుండా అడ్డుకోగలిగారు. కలను నిజం చేసుకోవాలని ఉద్బోధించడంతో మళ్ళీ మైదానంలోకి దిగాడు. ఇరాక్లోని పెద్ద ఫుట్బాల్ క్లబ్కు ప్రాతినిధ్యం వహించాడు. అతడి టాలెంట్కు క్లబ్లు ఆర్థిక సాయం అందించాయి. దీంతో ఇరాక్కు అద్భుతమైన ప్లేయర్గా మారాడు. 40 ఏళ్లలో తొలిసారి ప్రపంచ కప్ టోర్నీకి అర్హత సాధించడంలో అయోమెన్ కీలక పాత్ర పోషించాడు. అయోమెన్ కష్టాలు తీరిపోయాయని అనుకుంటే పొరపాటే. ఇరాక్ తరపు అత్యుత్తమ ప్లేయర్ అయినప్పటికీ వరల్డ్ కప్ కోసం అతడికి అమెరికాలో అడుగుపెట్టడం కష్టంగా మారింది. ఇమిగ్రేషన్ అధికారులు అతడిని ఎయిర్పోర్ట్లోనే 7 గంటల పాటు ఆపేశారు. అమెరికాలో అడుగుపెట్టే ముందు అతడి ఫోన్ చెక్ చేశారు. ఇప్పుడు నార్వేపై అమెరికా గడ్డ వేదికగా తొలి గోల్ కొట్టి 1,00,000 మంది ఇరాక్ అభిమానులను సంతోషపెట్టాడు. ఒట్టు ఓడిన అయోమెన్ ఆట తీరు మాత్రం అందరినీ ఆకట్టుకుంది. అయోమెన్ కష్టాలు తీరిపోయాయని అనుకుంటే పొరపాటే. ఇరాక్ తరపున అత్యుత్తమ ప్లేయర్ అయినప్పటికీ వరల్డ్ కప్ కోసం అతడికి అమెరికాలో అడుగుపెట్టడం కష్టంగా మారింది. ఇమిగ్రేషన్ అధికారులు అతడిని ఎయిర్పోర్ట్లోనే 7 గంటల పాటు ఆపేశారు. అమెరికాలో అడుగుపెట్టే ముందు అతడి ఫోన్ చెక్ చేశారు. ఇప్పుడు నార్వేపై అమెరికా గడ్డ వేదికగా తొలి గోల్ కొట్టి 1,00,000 మంది ఇరాక్ అభిమానులను సంతోషపెట్టాడు. జట్టు ఓడిన అయోమెన్ ఆట తీరు మాత్రం అందరినీ ఆకట్టుకుంది.